ప్రశ్న నుంచి మరి చూడండి. The ratio of the number of boys and girls in a school is 3:2. If 20% of the boys and 25% of the girls are scholarship holder, then the percentage of the school students who are not scholarship holders. రైట్, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంటే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ అండి 3:2 రేషియోలో ఉన్నారని చెప్తున్నాడు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చి ఇక్కడ 3:2, బాయ్స్ వచ్చి 3 పార్ట్స్ అయితే గర్ల్స్ 2 పార్ట్స్ స్ట్రెంగ్త్ ఉన్నారు. అందులో బాలుర్లో 20%, బాలికలో 20% స్కాలర్షిప్ హోల్డర్ అంట, అంటే స్కాలర్షిప్కి అర్హులు అవుతున్నారు అంటున్నాడు. సో బాయ్స్లో ఒక 20% అంటున్నాడు, సో గర్ల్స్లో ఒక 25% స్కాలర్షిప్ హోల్డర్స్ అని చెప్తున్నాడు. అది ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సార్ ఇక్కడ మనం 3:2 అనే నెంబర్ కాకుండా నేను ఏం చేస్తానంటే వీళ్ళు 300 అనుకుంటాను, వీళ్ళు ఒక 200 అని తీసుకుంటానండి. ఇలా తీసుకోవడం ద్వారా మనకి పర్సంటేజ్లో ఎంతమంది అంటే ఇక్కడ అర్హులు కాని విద్యార్థులు మొత్తం విద్యార్థులు ఎంత శాతం అంటున్నాడు కాబట్టి నేను విద్యార్థుల సంఖ్యలోకి లెటజం 3:2 నేను 300 and 200గా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, దీంట్లో 20% ఆఫ్ బాయ్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంట. సో స్కాలర్షిప్ హోల్డర్స్ బాయ్స్లో 20% అంటే, సో స్కాలర్షిప్ హోల్డర్స్ 20% అయినప్పుడు ఆటోమేటిక్గా రిమైనింగ్ 80% అంటే నాట్ ఏ స్కాలర్షిప్ హోల్డర్స్. సో ఇక్కడ 30లో మనం 10% అంటే 300లో 30 అవుతుంది కనుక 20% అంటే 60 స్టూడెంట్స్ అవుతారండి. ఈ 60 స్టూడెంట్స్ ఎవరు అవుతారంటే, సో స్కాలర్షిప్ హోల్డర్స్ అండి. వీళ్ళందరూ కూడా స్కాలర్షిప్ హోల్డర్స్ అని చెప్తూ ఉన్నాం. మరి నాట్ ఏ స్కాలర్షిప్ హోల్డర్స్ అంటే 300లో 60 పోతే ఆ రిమైనింగ్ 240 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ నాట్ ఏ స్కాలర్షిప్ హోల్డర్స్. ఇక్కడ అవుట్ ఆఫ్ గర్ల్స్లో ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే 25% స్కాలర్షిప్ హోల్డర్స్ అంటున్నాడు. మరి ఇక్కడ 5% అన్నప్పుడు మనం 10% అంటే 20 తీసుకుని కనుక 5% 10 అవుద్దండి. సో 5% 10 అంటే 25% అంటున్నాడు కాబట్టి సింపుల్గా 50 మంది గర్ల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద స్కాలర్షిప్ హోల్డర్స్ అండి. సో స్కాలర్షిప్ హోల్డర్స్ మనకి ఇక్కడ 50 మంది వస్తున్నారు కనుక 200లో 50 పోతే ఈ యొక్క రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ 150 అనేవాళ్ళు నాట్ ఏ స్కాలర్షిప్ హోల్డర్. అంటే బాయ్స్లో స్కాలర్షిప్ హోల్డర్స్ కాని వాళ్ళు 240 ఉన్నారు, గర్ల్స్లో స్కాలర్షిప్ పొందని వాళ్ళు 150 మంది ఉన్నారు. అయితే క్వశ్చన్ ఏమడుగుతుందంటే, సో ద పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ స్టూడెంట్ హూ ఆర్ నాట్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంట. సో స్కూల్ స్టూడెంట్స్లో ఎంతమంది నాట్ ఏ స్కాలర్షిప్ హోల్డర్స్ అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. సో అర్హులు కానీ విద్యార్థులు మొత్తం విద్యార్థుల్లో ఎంత శాతం? మరి మొత్తం విద్యార్థులు అంటే ఆల్రెడీ మనం 300, 200 అనుకున్నాం కాబట్టి ఇక్కడ 500 అవుతారు. దాంట్లో స్కాలర్షిప్ రాని వాళ్ళు 240 బాయ్స్ ఉన్నారు, 150 గర్ల్స్ ఉన్నారు. సో 240 + 150 అంటే 240 + 150 390 అవుద్ది. ఈ 390 500లో ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు కనుక ఇంటూ 100%. నా 2 zeros కట్ అవుతాయి. 240 + 150 ఎంత అంటే మనం 390 చెప్పాలి. 390/5% అండి. ఇప్పుడు 390/5 అన్నప్పుడు ఇక్కడ 5 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 5 7s are 35, 40 అండి, 5 8s. సో కనుక సో స్కాలర్షిప్ రాని వాళ్ళు మొత్తం విద్యార్థుల్లో సో 78%గా తీసుకోవచ్చండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 78 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22 అండి. The prices of the two articles are in the ratio 4:5. If the price of the first article is increased by X% and that of the other decreased by 30%, then the new prices of A and B will be in the ratio so 10:7. Then the value of X will be. Very simple అండి. ఇక్కడ మనం సో ప్రైసెస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అంట. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5% అండి. సో 2 నెంబర్స్ మనకి ఇక్కడ 4 and 5 ఇచ్చాడు. సో ఫస్ట్ నెంబర్ ఎంత అంటే X% కనుక ఇక్కడ 100 + X తీసుకుందాం. పర్సంటేజ్ కట్ అవుతుంది కనుక 100 + X × 4. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్, ఓకే, సెకండ్ ఆర్టికల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30% అండి. సో సెకండ్ ఆర్టికల్ డిక్రీజ్ బై 30% అంటే 70 × 5. అప్పుడు రేషియో ఎలా మారిందంటే 10:7గా మారిందని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ద ప్రైసెస్ ఆఫ్ ద 2 ఆర్టికల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:5 అండి. 2 వస్తువుల ధరల నిష్పత్తి 4:5. మొదటి వస్తువు ధరను X% పెంచి రెండో వస్తువు ధరను 30% తగ్గించినచో అప్పుడు ఆ వస్తువుల కొత్త ధరల నిష్పత్తి 10:7 అంట. ఆయన X విలువ ఎంత అంటున్నాడు. వెరీ సింపుల్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్ టర్మ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అండి. సో ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటే ఇక్కడ 7 × 4 28 అవుద్ది కనుక ఇక్కడ 28 × 100 + X ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 70 × 10 అండి, 700 × 5 అండి. ఓవరాల్గా 28 × 100 ఎంత అంటే 2800 అవుద్ది. నా 28 × X ఎంత అంటే 28X ఈజ్ ఈక్వల్ 7 5 ఎంత అంటే 3500గా చెప్పాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ 28X ఈజ్ ఈక్వల్ 3500
మైనస్ 2800 అండి. అప్పుడు నాకు ఇక్కడ 28x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3500లో 2800 పోతే 700 వస్తుంది. కనుక ఇక్కడ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 700/28 అండి. సో 7 ఇక్కడ 100 టైమ్స్ అండి, 7 4 టైమ్ 100/4 ఎంత అంటే 25. కనుక ఇక్కడ x వాల్యూ ఎంత అంటే సో x పర్సంటేజ్ పెరిగింది కనుక x వాల్యూ 25% పెరిగిందండి. కాబట్టి x వాల్యూ ఎంత అంటే 25 సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 23rd క్వశ్చన్ అండి. Geeta, Sita, Rita divide an amount of 2100 among themselves in the ratio 5:6:3 respectively. If an amount of 150 rupees is added to each of their shares, then what will be the new ratio of their shares of the amount? రైట్, ఇక్కడ చూడండి 2100 రూపాయలను గీత, సీత మరియు రీత 5:6:3 నిష్పత్తిలో పంచుకున్నారు. వారి ప్రతి వాటా సొమ్ముకు అదనంగా 150 రూపాయలు కలిపితే వచ్చే వాటాల నిష్పత్తి ఎంత అంటున్నాడండి. సో సింపుల్గా చూడండి, టోటల్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే టోటల్ వాల్యూ వచ్చి ఇక్కడ 2100 ఉందండి. సో టోటల్ పార్ట్స్ అండి. సో టోటల్ వాల్యూని మనం ఇక్కడ టోటల్ పార్ట్స్తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూద్దాం. టోటల్ వాల్యూ ఇక్కడ 2100 అండి. సో టోటల్ పార్ట్స్ వచ్చి 5 6 11 11 + 3 ఎంత అంటే 14 అండి. కాబట్టి ఇక్కడ 2100/14 అంటే ఇక్కడ మన 1 పార్ట్ వాల్యూ అంటే 1 పార్ట్ విల్ బి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే సో 14. సో 7 అనేది 3 టైమ్స్ అండి 300, 7 2 టైమ్ 300/2 అంటే ఇక్కడ 150 వస్తుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 150 అవుతుంది. సో ఇక్కడ మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 పార్ట్ అంటే ఒక భాగం విలువ మనకి ఇక్కడ 150 రూపాయలండి. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, మరి ప్రతి వాటా సొమ్ముకు అదనంగా 150 రూపాయలు కలిపితే వచ్చే వాటాల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో బిగినింగ్ రేషియో ఎలా ఉంది అంటే సో 5:6:3 అండి. కానీ ఇక్కడ 1 పార్ట్ 150 రూపీస్ కాబట్టి ఇది బిగినింగ్ ఉందండి. ఇప్పుడు ఒక్కొక్కరిది 150 రూపాయలు పెంచాలి అంటే ఒక్కొక్కరిని మనం ఇక్కడ సింపుల్గా 1 పార్ట్ పెంచుకుంటూ పోతే మనకి సరిపోతుందండి. 150 రూపీస్ పెంచడం కంటే 150 రూపీస్ 1 పార్ట్ అండి. సో 5 + 1 ఏమవుద్దంటే 6 అవుద్ది, 6 + 1 ఏమవుద్దంటే 7 అవుద్ది, 3 + 1 ఏమవుద్దంటే 4 అవుతుందండి. ఈ విధంగా 150 రూపీస్ మనకి 1 పార్ట్ వచ్చింది కనుక ఒక్కొక్క అమౌంట్స్కి మనం ఎంత కలిపామంటే 1 పార్ట్ యాడ్ చేసామండి. 5 + 1 6, 6 + 1 7, 3 + 1 4 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం సింపుల్గా సమాధానం 6:7:4గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. 24వ ప్రశ్న. Ratio of income of A and B is 3:5 respectively and C and B is 9:7 respectively. If the difference between the income of A and C is 4800, then what is C's income అండి. సో వెరీ సింపుల్ సార్, ఇక్కడ Cకి Bకి మధ్య రేషియో ఎంత అని చెప్తున్నాడు అంటే 9:7 చెప్తున్నాడు కనుక ఇక్కడ మనం Bకి Cకి మధ్య రేషియో తీసుకుందాం, రివర్స్ చేద్దామండి 7:9 అవుద్ది. నెక్స్ట్ వన్ ఏకి Bకి మధ్య రేషియో ఇచ్చాడు, A:B ఈక్వల్ ఎంత అంటే మనకి ఇక్కడ 3:5 వాల్యూ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ A:B 3:5 ఇచ్చాడు, B:C 7:9 ఇచ్చాడు. కానీ ఏకి సికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ ఎంత అంటే 4800 అని చెప్తున్నాడు. అంటే ఏకి సి అమౌంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ 4800 రూపీస్ అయితే దెన్ ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి అంటున్నాడండి. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, 2 పార్ట్స్ అంటే 2 నెంబర్స్ మధ్య రేషియో తెలుసండి ఎంత అంటే సో 3:5. నా బీకి సికి మధ్య రేషియో తెలుసు, B:C ఈక్వల్ ఎంత అంటే 7:9 అవుతుంది. అప్పుడు దాని నుంచి మనకి ఏమొస్తుందంటే A:B:C will be equal to. So 3 7s are 21 and 5 7s are 35 and 5 9s are 45 అండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ 21:35:45గా తీసుకోవాలండి. A:B:C. రైట్, ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నా అంటే సో ఏకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ 4800 అంటున్నాడు. మరి ఇప్పుడు ఏకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ తీసుకోవాలి. 21కి 45కి డిఫరెన్స్ ఎంత అంటే 24 పార్ట్స్ వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఏకి సికి మధ్య డిఫరెన్స్ 24 పార్ట్స్ అంటే ఇక్కడ మనం ఏకి సికి మధ్య డిఫరెన్స్ 24 పార్ట్స్ అండి. దెన్ 24 పార్ట్స్ అనేది 4800 రూపీస్ అని చెప్తూ ఉన్నాడు. సో దీని నుంచి నేను ఏం చెప్పొచ్చు, 1 పార్ట్ వాల్యూ చెప్పొచ్చు అండి. 1 పార్ట్ వాల్యూ ఈక్వల్ ఏమవుద్దంటే 4800ని మనం 24తో డివిజన్ చేయాలి. అప్పుడు 48లో 24 2 టైమ్స్ కనుక 200 అవుతుంది. దెన్ 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ ఎంత అంటే
200గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి 1 part 200 అవుతున్నాడో సో ఇన్కమ్ ఆఫ్ సి అంట సి యొక్క ఆదాయం ఎంత అంటున్నాడండి. మరి 1 part 200 అన్నప్పుడు సో సి యొక్క ఇన్కమ్ ఎంత అంటే సో 45 parts అండి. సో దెన్ హియర్ సీస్ ఇన్కమ్ అండి, సి యొక్క ఆదాయం ఎంత చెప్పమంటున్నాడు. సో సి యొక్క ఆదాయం మనకి ఇక్కడ 45 parts వస్తుంది కనుక దెన్ యువర్ ఆన్సర్ విల్ బి 45 ఇంటూ సో 1 part 200 కదా, 45 ఇంటూ 200 ఎంత అంటే 9,000 రూపీస్ అనేది మనం సి యొక్క ఇన్కమ్గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఆన్సర్ విల్ బి చాయిస్ టు 9,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25వ ప్రశ్న. డివైడ్ ₹581 అమాంగ్ ఏబిసి such that 4 times of A share is equal to 5 times of B share which is equal to 7 times of C share. వెరీ సింపుల్ అండి. సో ఏబిసికి ఎంత అమౌంట్ పంచారు అంటే మొత్తం టోటల్గా 581 రూపీస్ పంచారని చెప్తున్నాడు. అందులో సో దట్ 4 times of A share అండి, 4 times of A share is equal to 5 times of B share and 7 times of C share అండి. అంటే 4A ఈక్వల్ టు 5B ఈక్వల్ టు 7C అని చెప్తూ ఉన్నాడు కనుక సో దీని నుంచి సింపుల్ షార్ట్ కట్ ట్రిక్ ఉందండి. ఇక్కడ నుంచి మనం A:B:C తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే ఏ కావాలంటే ఏ యొక్క కోఎఫిషియంట్ 4 వదిలేసేయండి. సో 5 and 7 యొక్క మల్టిప్లికేషన్ అండి, అంటే 5 into 7. అదేవిధంగా బి యొక్క కోఎఫిషియంట్ 5 తీసేస్తే 4 into 7 అండి. సో బి ఏమవుతుందంటే 4 into 7. సి యొక్క కోఎఫిషియంట్ 7 తీసేసుకుంటే నౌ హియర్ ఇట్ విల్ బి 4 into 5. అంటే ఓవరాల్గా A:B:C విల్ బి ఈక్వల్ టు 5 7s are 35 and 4 7s are 28 and 4 5s are will be 20 అండి. సో ఈ విధంగా 35:28:20 అనేది A:B:Cగా తీసుకున్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సో సి యొక్క వాటా ఎంత అని చెప్పమని అడుగుతున్నాడండి. ఓవరాల్గా ఇక్కడ చూడండి, సో సికి వచ్చి టోటల్గా 20 parts ఉన్నాయండి, టోటల్ అమౌంట్ వచ్చి 581 ఉన్నాయి కనుక ఇక్కడ సో సి యొక్క వాటా ఎంత అంటే దెన్ సీస్ షేర్ విల్ బి ఈక్వల్ టు టోటల్ పార్ట్స్ హౌ మెనీ పార్ట్స్. సో 35 + 28 63, 83 parts అండి. టోటల్ పార్ట్స్ విల్ బి 83. అమాంగ్ 83 ద షీ షేర్ విల్ బి 20 parts ఇంటూ టోటల్ అమౌంట్ విల్ బి 581. సో ఇప్పుడు 581 అంటే సింపుల్గా 83 అనేది ఇక్కడ సో 7 times కట్ అవుతుందండి. దెన్ 20 into 7 ఈజ్ ఈక్వల్ టు 140 రూపీస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ సి యొక్క వాటా ఎంత అంటే సో సింపుల్గా 4th ఆప్షన్ 140 రూపాయలుగా ఇక్కడ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీకు 4A is equal 5B is equal 7C ఇచ్చాడు. ఇక్కడ ఏ యొక్క కోఎఫిషియంట్ 4 అండి, అంటే మనకి ఏ పార్ట్ కావాలంటే మిగతా 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ ఏ అవుతుంది. నా ఇప్పుడు బి కోఎఫిషియంట్ 5 కనుక దాన్ని స్కిప్ చేసి మిగతా 2 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ అండి 4 into 7 బి అవుతుంది. సో సి కావాలంటే సో 7 స్కిప్ చేయండి, మిగతా 2 టర్మ్స్ మిగతా 2 కోఎఫిషియంట్స్ అంటే ప్రోడక్ట్ 4 into 5. ఆ విధంగా 35 28 and 20 అనేది నాకు ఇక్కడ A:B:C యొక్క షేర్ అనేది రావడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 26th క్వశ్చన్. Twice the salary of A is 5 times the salary of B and 4 times the salary of B is equal to twice the salary of C. If the salary of C is ₹1600 then find the salary of A అండి. చూడండి ఇక్కడ 2 రెట్ల ఏ యొక్క జీతం అనేది 5 రెట్ల బి జీతానికి సమానం, ఓకేనా. సో 2 రెట్ల ఏ యొక్క జీతం అనేది సో 5 రెట్ల బి జీతానికి సమానం అన్నాడు కనుక సో దీని నుంచి సింపుల్గా మనం A:B ఈజ్ ఈక్వల్, ఈ బి ఇటు వస్తుంది 2 ఇటు వస్తుంది కనుక సో A:B విల్ బి ఈక్వల్ టు 5:2 అవుతుంది. నౌ సో 4 రెట్ల బి జీతం 2 రెట్ల సి జీతానికి సమానం అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 4B ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2C అండి. సో దీని నుంచి మనం సింపుల్గా B:C ఈజ్ ఈక్వల్ ఎంత రాయొచ్చు అంటే 2:4 రాయొచ్చు. ఓవరాల్గా ABBC కంటిన్యూటీలో ఉంది కనుక దెన్ హియర్ ఫ్రమ్ హియర్ A:B:C అండి. A:B:C 2 డిఫరెంట్ రేషియోస్ ఇచ్చినప్పుడు A:B:C అంటే సో స్ట్రైట్ మల్టిప్లికేషన్ అండి, 5 2s are 10 అవుతుంది. నా క్రాస్ మల్టిప్లికేషన్ 2 2s are 4 అవుతుంది. నా స్ట్రైట్ మల్టిప్లికేషన్ 2 4s are 8 అండి. అంటే 10:4:8 అంటే 2 5 టైమ్ 2 2 టైమ్ అండ్ 2 4 టైమ్, అంటే హియర్ ఇట్ విల్ బి A:B:C ఈజ్ ఈక్వల్ టు 5:2:4 అవుతుందండి. మరి ఇప్పుడు A:B:C 5:2:4 అన్నప్పుడు ఇక్కడ ఏ యొక్క జీతం ఎంత చెప్పమన్నాడండి. సో ఏ యొక్క జీతం ఎంత కావాలి అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ద శాలరీ ఆఫ్ సి ఈజ్ 1600 అంటున్నాడు. సో సి యొక్క శాలరీ 1600 అంటే మనం సింపుల్గా 4 parts వాల్యూ మనకి ఇచ్చినట్టు అండి. సో సి యొక్క వాల్యూ 4 parts
1600 రూపీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా 1 పార్ట్ వాల్యూ కనుక్కుందాం అండి. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 1600/4 అవుతుంది. 400 రూపీస్ అనేది ఇక్కడ 1 పార్ట్గా మనకి ఇక్కడ తీసుకోవచ్చండి. సో 1 పార్ట్ 400 వచ్చిందంటే సో ఇక్కడ అడుగుతున్నది ఎవరి జీతం అండి? ఏ యొక్క జీతం అడుగుతున్నాడు. దెన్ సో శాలరీ ఆఫ్ ఏ అంటున్నాడు కనుక మరి ఏ యొక్క జీతం కావాలంటే సో ఏ యొక్క శాలరీ అండి. మరి ఏ జీతం ఎంత వస్తుంది అంటే ఇక్కడ సింపుల్గా సో ఏ నెంబర్ 5 పార్ట్స్ ఉంది. సో దెన్ 5 పార్ట్స్ విల్ బి. సో ఇక్కడ 1 పార్ట్ 400 అయితే 5 పార్ట్స్ ఎంత అంటే 5 × 400 అండి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి ఏ యొక్క జీతం ఎంత అంటే మన ఇక్కడ 2000 రూపాయలు అనేది సమాధానంగా ఇక్కడ ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సింపుల్గా చాయిస్ 1 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. 26వ ప్రశ్న అయిపోయింది. 27. A sum of x rupees is divided among ABC such that the ratio of the shares of A and B is 7:12 and that of B and C is 8:5. If the difference in the salaries of A and C is 214 rupees, then the value of x will be. చూడండి ఇక్కడ ముగ్గురికి కలిపి A ప్లస్ B ప్లస్ C కలిపి అమౌంట్ ఎంత అంటే x రూపీస్ అండి. ఆ యొక్క x వాల్యూ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ద రేషియో ఆఫ్ ద షేర్స్ ఆఫ్ A అండ్ B 7:12 అంట. ఏకి బీకి మధ్య ఉన్న రేషియో 7:12 అండ్ దట్ ఆఫ్ ద బి అండ్ సి అంటున్నాడు. బి అండ్ సి అంటే B/C ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో 8:5 అని చెప్తూ ఉన్నాడండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి 214 రూపీస్ అంటున్నాడు. ఫస్ట్ మనం వీళ్ళ యొక్క రేషియోస్ కనుక్కుందామండి. A/B/C అండి. సో 7 8s are 56 అండ్ 12 8s are 96 అండ్ 12 5s are 60 అండి. ఈ విధంగా మనం 4తో కట్ చేస్తే 4 14 టైమ్స్. సో 4 వచ్చి ఇక్కడ 24 టైమ్స్, 4 వచ్చి ఇక్కడ 15 టైమ్స్ అండి. దెన్ హియర్ వెరీ సింపుల్ A/B/C విల్ బి 14:24:15 అండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతానంటే దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 214 రూపీస్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే సింపుల్గా 1 పార్ట్గా మనం ఇక్కడ తీసుకోవాలండి. ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి 214 రూపీస్ వచ్చిందండి. ఏకి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ 1 పార్ట్ వస్తుంది. దెన్ 1 పార్ట్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 214 రూపీస్ అయితే దెన్ టోటల్ వాల్యూ అండి A ప్లస్ B ప్లస్ C కలిపితే మనకి ఎక్స్ రూపీస్ అవుతుంది. దెన్ ఎక్స్ రూపీస్ ఈజ్ ఈక్వల్ 14 24 38 48 ప్లస్ 53 అండి. సో ఇది 53 పార్ట్స్ అవుతుంది. సో 1 పార్ట్ 214 అయినప్పుడు మనకి 53 పార్ట్స్ అన్నప్పుడు సింపుల్గా 53 ఇంటూ ఇక్కడ చూడండి 53 ఇంటూ మనం 214గా తీసుకోవాలండి. చూడండి ఇక్కడ 214 అండ్ అంటే 214 ఇంటూ 3 ఎంత అంటే 642 అండి. సో 642 అంటే ఇక్కడ 64 ఉంటుంది. నా 214 ఇంటూ 5 అండి. 200 ఇంటూ 5 1000, 14 5 70 1070. సో ఈ యొక్క 1070కి 64 యాడ్ అయితే మనకి ఇక్కడ సింపుల్గా 1134 వస్తుందండి. 1134 కనుక ఈ యొక్క ఆన్సర్ ఎంత అంటే టోటల్ అమౌంట్ విల్ బి ఎక్స్ రూపీస్ విల్ బి ఈక్వల్ టు 11,342 రూపీస్ అండి. ఇక్కడ 4th ఆప్షన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 28వ ప్రశ్న. ₹60,500 is divided among ABC such that A receives 2/9 as much as B and C together and B receives 3/7 of as much as A and C together. Then what is the share of C అండి. సో వెరీ సింపుల్ అండి. ఇక్కడ మనకి టోటల్ A ప్లస్ B ప్లస్ C will be equal to 60,500 rupees. Now here the given information is A receives 2/9 of as much as B and C anta. So A is equal to 2/9 of B and C అన్నాడు, అంటే B plus C అండి. సో దీని నుంచి మనం నెక్స్ట్ ఇంకేమన్నాడు, సో B receives 3/7 of as much as A and C together. So the B receives 3/7 of as much as A and C together అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ సి అంటున్నాడండి. వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ సి, రైట్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఇప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి A/B + C అండి. అంటే ఇక్కడ మనకు ఈ B + C ఇది తీసుకొస్తే A/B + C ఏమవుతుందంటే 2/9 అంటే 2:9 అండి. అప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఇక్కడ B/A + C ఎంత అంటే సో 3:7 అండి.
కానీ ఒక్క విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయగలగాలి, ఈ యొక్క ప్రశ్నలో మనకి ఇన్ఫర్మేషన్లో మీకు ఇక్కడ A ప్లస్ B ప్లస్ C కలిపి 11 పార్ట్స్ ఉంది, B ప్లస్ A ప్లస్ C కలిపి 10 పార్ట్స్ ఉంది, 3 ప్లస్ 7 10, 2 ప్లస్ 9. సో ఒక సేమ్ వాల్యూస్ అండి డిఫరెంట్ పార్ట్స్ ఉంటేనే కనుక వీటిని మనం ఈక్వల్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇక్కడ A 2 పార్ట్స్ ఉంది, B ప్లస్ C టుగెదర్ 9 అండి 11 పార్ట్స్ అయింది. నా B 3 పార్ట్స్ ఉంది, A ప్లస్ C కలిపి 7 పార్ట్స్ అంటే 10 ఉంది. అంటే 3 ప్లస్ 7 10, 2 ప్లస్ 9 11 అలా అన్ఈక్వల్గా ఉంది కనుక ఈక్వల్ చేయడానికి ప్రయత్నిద్దాం. సింపుల్గా 3 ప్లస్ 7 10 అండి. ఆ యొక్క 10ని మనం ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. 2 ప్లస్ 9 11 కనుక ఇక్కడ 11తో మనం మల్టిప్లై చేద్దాం. అప్పుడు నాకు ఏమొస్తుందంటే A ఈజ్ టు B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది 10 2s are 20 అండ్ 10 9s are 90 అవుతుందండి. ఇక్కడ B is to A plus C అండి. సో B is to A plus C is equal 11 3s are 33 అండ్ 11 7s are 77 అండి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే A ప్లస్ B ప్లస్ C is equal 20 ప్లస్ 90 110 పార్ట్స్ అండి. B is to A plus C అంటే సో B ప్లస్ A ప్లస్ C is equal 33 ప్లస్ 77 అంటే 110 పార్ట్స్ అండి. ఇక్కడ సింపుల్గా చెప్పుకుంటే మనం ఇక్కడ Aకి ఎన్ని పార్ట్స్ అమౌంట్ వస్తుందంటే 20 పార్ట్స్ అమౌంట్ వస్తుంది, Bకి ఎన్ని పార్ట్స్ అమౌంట్ అంటే 33 అండి. అప్పుడు Cకి ఎంత అన్నప్పుడు సో 53 కాబట్టి 110 అంటే 57 పార్ట్స్ రావాలి. అంటే ఇక్కడ వాళ్ళ ముగ్గురు మధ్య రేషియో మనం ఇక్కడ తీసుకోగలిగితే A 20 పార్ట్స్, B 33 పార్ట్స్ అండ్ C 57 పార్ట్స్ అండి. అయితే ఇందులో ఎవరి యొక్క వాటా కావాలి అంటే ఇక్కడ C యొక్క వాటా అండి. ఇక్కడ తెలుగులో తప్పుపడ్డది, ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ C అంటున్నాడు. మరి C యొక్క షేర్ కావాలంటే సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, C యొక్క షేర్ ఎంత అంటే 57 పార్ట్స్ అండి. టోటల్ ఎంత వచ్చిందంటే 110 పార్ట్స్ ఇంటూ టోటల్ అమౌంట్ వచ్చి ఇక్కడ 6500 అండి, 60,500. సో ఫ్రెండ్స్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 0కి 0 కట్ అవుతుంది, 11 ఇక్కడ 1 టైము, 11 5 55, 11 5 55 కనుక 550 అండి. దెన్ 57 ఇంటూ 550 అంటున్నాడు. దెన్ 57 ఇంటూ 550 తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మల్టిప్లై చేద్దామండి. 57 మనం ఇక్కడ 550తో మనం మల్టిప్లై చేయాలి. సో సింపుల్గా చూడండి, సో 57 ఇంటూ 5 అండి. సో 5 5 250, 35 అంటే 285 అంటే ఇక్కడ 28 ఉంటుందండి. సో ఇక్కడ మళ్ళీ 285 కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తే సో 13 11 31 అంటే ఇక్కడ 31350 అండి. ఇక టోటల్ అమౌంట్ ఎంత అంటే సో 31350గా చెప్పాలి. సో 31,350 రూపాయలండి. సో C యొక్క అమౌంట్ ఎంత అంటే 31,350 రూపీస్గా మనం ఇక్కడ తీసుకోవాలండి. ఈ యొక్క వీడియోలో మనం 21వ ప్రశ్న నుంచి 28వ ప్రశ్న వరకు అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 29 నుంచి 40వ ప్రశ్న వరకు మనం ఇక్కడ చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు.